ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. షకీలా గారు నిజంగా చెప్తున్నాను, మీ మాటలు ఇవాళ చూస్తుంటే బిఫోర్ షకీలా గారికి ఇప్పుడు షకీలా గారికి చాలా డిఫరెన్స్ కనబడుతుంది నాకు. నాకే కొన్ని అంటే నేను చెప్పిన ఆన్సర్ బట్టి ఆ క్వశ్చన్ అడిగావు నువ్వు కదా బెస్ట్ యాంకర్. ఓకే, విషయం ఏమంటే కుక్ విత్ కోమాలి తర్వాత ఈ కరోనా టైం అప్పుడు నేను ఒక ఛానల్ ది షకీలా స్టార్ట్ చేశాను. అప్పుడు భయం లేకుండా ఈ కెమెరా మనకు వచ్చింది, మనం ఏమైనా వాగొచ్చు, దాని తర్వాత అది వాళ్ళే ఎడిట్ చేస్తారు అన్న ధైర్యం వచ్చిన తర్వాత నాకు ఇలాంటి స్పాంటేనియస్గా మాట్లాడటం వచ్చింది. అప్పుడే నాకు అబద్ధాలు కూడా బాగా మాట్లాడటం వచ్చింది. ఓకే, అలాగే ఇప్పుడు బాగా మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఈ షేడ్ బాగా నచ్చిందా మీలో మీకు, అదే హోస్ట్ యాంకర్? ఎందుకంటే ఇప్పుడు తమిళ్లో నిజంగా చెప్పాలంటే నేను ఈ మధ్య కొన్ని ఎపిసోడ్స్ మీవి చాలా పాలిష్డ్గా మాట్లాడుతున్నాను. ఓ షకీలా గారిలో ఈ యాంగిల్ కూడా ఉందా అనిపించింది మాకే. నిజంగా చాలా బాగా అనిపించింది. బట్ హ్యాట్స్ అప్ టు యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. దానికి గట్స్ ఉండాలి. అంటే చాలామంది యాంకర్స్ ఎవరెవరో ఉన్నారు, పెద్ద పెద్ద అందగత్తలు, స్టార్డమ్ ఉన్న వాళ్ళు, మీరు అన్నట్లుగా యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, వీళ్ళని పెట్టుకొని కూడా చేయొచ్చు వాళ్ళు. అది కాకుండా ఒక రెప్యుటేషన్ ఉన్న ఛానల్లో మిమ్మల్ని పెట్టుకొని చేయడం అనేది వాళ్ళకు కూడా అప్రిషియేషన్ చేయొచ్చు. బట్ గ్రేట్ మేడం, అది మీరు ఇనిషియేట్ తీసుకొని ముందుకెళ్తున్నారు. మంచి మంచి ఆర్టిస్టులు వస్తున్నారు, మంచి మంచి గెస్ట్లు వస్తున్నారు. నేను వచ్చేటప్పుడే చూశాను గలాటా వాయిస్లో ఒక ఏజ్డ్ పర్సన్తో కూడా ఈరోజు రిలీజ్ అయింది. ఇది ఇదే తను నన్ను ఎంత ఇరిటేట్ చేశాడు. ఇది నిన్నే షూటింగ్కి వెళ్ళి వచ్చాను. ఎంత ఇరిటేట్ చేశారంటే అది నేనే ఆ ఎపిసోడ్ చూడాల. ఆయన వచ్చి తాగుబోతు సంఘానికి అధ్యక్షుడంట, 2 బాటిళ్ళు వేసుకొని ఉన్నాడు. ఆయనకి నేను అడుగుతున్నాను, లేదండి తాగటం అనేది తప్పు కదా, అదేంటి మీరు దాంట్లో మంచిది చెప్తున్నారు అంటే, టాస్ మార్క్లో అమ్ముతున్నారు అది తాగండి, ఈ సారాయం తాగబాకండి. అది నువ్వేంటండి చెప్పేది, గవర్నమెంట్ ఎందుకు అమ్ముతున్నారు, గవర్నమెంట్ మూస్తే మేము మూసుకుంటాం అంటున్నారు. నేను అన్నాను లాస్ట్కి, ఆయన మాట్లాడాడు ఫాల్తూ అంతా మాట్లాడాడు. లాస్ట్కి నేను ఆ ఎండింగ్స్ బాగుంటాయి. నేనేం చెప్పానంటే, ఇంతసేపు మాట్లాడాను, నా టైం ఎంత వేస్ట్ చేసుకున్నానని మీకు కూడా అర్థమై ఉంటుంది, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, సూపర్. సో ఇది నా స్టైల్ అనమాట. సో అంత ఇరిటేట్ చేశాడు. బట్ ఇట్స్ ఓకే. దాని తర్వాత బయటకు వచ్చినాక నాకు పాడ్కాస్ట్ ఉంది, ఫుల్ ఇంగ్లీష్లో మాట్లాడాలి. సో అన్నీ చేస్తున్నాను. ఇట్స్ లైక్ ఇక్కడ నుంచి అదే ఫ్లోర్లో ఇంకొక రూమ్కి వెళ్తే పాడ్కాస్ట్లో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను అబౌట్ మై సెల్ఫ్. అంత ఉంది. ఇట్స్ లైక్ అ టఫ్ జాబ్. సూపర్, హ్యాండిల్ చేయాలా. గ్రేట్. యాజ్ ఎ ఇండస్ట్రీ పర్సన్గా చెప్పండి, అంటే మీరు కూడా పాలిటిక్స్లో ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి. సో ఆయన పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు చాలామంది రకరకాలుగా కామెంట్స్ చేశారు పవన్ కళ్యాణ్ గారిని. అలాంటిది ఈరోజు ఆయన డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్కి, అండ్ ఈవెన్ బాగుంటే 2029 కూడా చీఫ్ మినిస్టర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అని కూడా చాలా మంది అంటున్నారు. ఏమనిపించింది ఆయన సక్సెస్, ఆయన విన్నింగ్ అనంతా చూసి? సబర్ కా ఫల్ మీఠా హోతా హై. వెయిట్ చేసి ఏదన్నా ఒక వస్తువు మనకి దొరికితే అది చాలా మంచిదిగా ఉంటుంది. ఆయన ఎక్కడ కూడా తన స్టాండర్డ్ దిగి ఎక్కడ ఏమి చేయాల. ఆయన ఆ డిగ్నిటీ, ఆయన ఏం చెయ్యాలి అని చాలా క్లియర్గా ఉండాడు. అవును. సో హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఆయన ఎక్కడ దాకా వచ్చింది, ఇది ముందే చేసి ఉంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ మక్కలకి ప్రజలకి మంచిది. అది ఇప్పుడు కూడా లేటే చేశారు. నెక్స్ట్ టైం అయినా ఇంకా కరెక్ట్గా డిసిషన్ తీసుకొని ఆయన వస్తే చాలా బాగుంటుంది. ఫాలో అవుతుంటారు ఆయన? అఫ్కోర్స్ ఎన్నోసార్లు నేను ఆయన అక్కడ స్టేజ్ నడిచేప్పుడు పేపర్ ఉంటే తీసి వేసేసేది అవన్నీ చూసాను నేను. అవును. I respect him so much. And I'm glad now, I'm proud. నేను వచ్చి పవన్ కళ్యాణ్ సార్తో బంగారం వర్క్ చేశా. అవును, బంగారం ఫిల్మ్లో ఉన్నాను. అవును. సో ఇన్ ఫ్యూచర్ ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మీరు కూడా ఎంట్రీ ఏమైనా ఇస్తారా, లేకపోతే తమిళనాడు? పవన్ కళ్యాణ్ గారు నాకు ఒక్క ఫోన్లో ఒక్క మేనేజర్ని పిలిపించి, ఇటు వచ్చే షకీలా గారు మనం ఇక్కడ ఏదైనా చేస్తామని చెప్పి వచ్చేస్తాను నేను హైదరాబాద్. ఆయన ఎక్కడ షిఫ్ట్ చేస్తున్నారో, ఎక్కడ రమ్మంటున్నారో అక్కడే షిఫ్ట్ చేసి అక్కడే కూర్చుంటాను. అండ్ షకీలా గారు, నేను ఇది అడుగుతున్నాను అని చెప్పి ఎందుకు అడుగుతున్నాను, కానీ అడగాలి, తెలియాలి కాబట్టి. మీ తమిళ్లో ఒక యాక్ట్రెస్ పాకిజా గారు అని చెప్పేసి, ఇక్కడ అంతా కొంచెం ఫైనాన్షియల్గా ప్రాబ్లం వచ్చి అందరినీ హెల్ప్ అడుగుతున్నప్పుడు, ఫైనాన్షియల్ నీడ్ ఉంది, నాకు కొంచెం హెల్ప్ చేయండి, ఆఫర్స్ లేవు, నా హెల్త్ బాగాలేదు, ఫుడ్ తినడానికి లేదు, హౌస్ రెంట్కి కూడా లేదు అని అడుగుతుంటే, ఆ టైంలో నేను ఇక్కడ తనని హెల్ప్ చేసి
ఇక్కడ నుంచి హైదరాబాద్లో ఒక సీరియల్ ఇప్పించి అక్కడ చాలామంది ఫైనాన్షియల్గా హెల్ప్ చేశారు. చిరంజీవి గారు చేశారు, నాగబాబు గారు చేశారు, రవితేజ వాళ్ళ ఫ్యామిలీ చేశారు. ఇలా చాలామంది హెల్ప్ చేశారు. అండ్ నా ఫోన్పే అండ్ బ్యాంక్ అకౌంట్కి చాలామంది చాలా అమౌంట్ పంపించారు. అండ్ చాలా హెల్ప్ చేసినప్పుడు కూడా ఆమె మళ్ళీ బ్యాక్ టు అన్నీ పోగొట్టుకోనో లేకపోతే వేరే వాళ్ళకి ఇచ్చేసో ఏమార్చో ఏదో ఆమె లైఫ్లో జరిగింది అది ఆల్రెడీ అదే ఏమార్చే. వాళ్ళ హస్బెండ్ ఏదో చేశాడని ఏమార్చి అయిపోయింది. మీరు కూడా ఒక ఇంటర్వ్యూ చేశారు, ఇక్కడే కూర్చుందామా, మీకేమనిపించిందామా అసలు చెప్పే మాటలు కానీ అవన్నీ? లేదు అది షీఈస్ గాట్ సమ్ మెంటల్ ఇష్యూ. నేనే అందుకే పిలిపించి ఆవిడని చేశాను. ఆవిడ నేను ఆ రోజు డబ్బులు ఇచ్చాను, ఆమెకి చాలా ఛానల్స్లో చెప్పాను, చాలా ఫ్రెండ్స్ కాడ తీసిచ్చున్నాను. ఏమీ లేదంటది. ఇప్పుడు డబ్బు మన చేతితో తీసుకోదు. సరే బ్యాగ్లో పెడతామంటే బ్యాగ్లో ఇంత డబ్బులు ఉంటాయి. అవునా? నేను 2 సార్లు అలా చూశాను. ఇన్ని 500s 2000s ఉంటాయి. సరే నాకు అర్థం కాదు, పెట్టేసి క్లోజ్ చేసేసాను అంతే. దాని తర్వాత నేను ఎక్కువ పెట్టుకోలే. బికాస్ వాళ్ళ అక్క కూతురా ఎవరిని గురించో తప్పుగా అనేది మనకి అది హెల్ప్ అడిగారు, మనం చేసాం. ఇప్పుడు నువ్వు చేసావు, అది మంచోళ్ళకే దగ్గుద్ది, మంచోళ్ళకే అది పెట్టుకుంటారు. షీ ఈజ్ మెంటలీ నాట్ స్టేబుల్. ఓకే, మనం ఆమె ఎవరికి ఇచ్చుకుందో మనకు తెలియదు, కానీ తప్పుగా మనకు తెలియదు కూడా. మెంటలీ స్టేబుల్ లేదు పాపం. ఆమెని ఎవరు యూజ్ చేసుకుంటున్నారో పాపం ఆమెని వాడుకుంటున్నారు. బట్ డబ్బు అయితే ఆమెకు నీడున్న టైంలో డబ్బు వస్తూనే ఉంది. బట్ ఆ డబ్బు ఏమైపోయిందో తెలియట్లేదు ఎవరు. ఈవెన్ హైదరాబాద్లో కూడా ఇదే జరిగింది. దాదాపు ఆమెకు 10 to 15 lakhs వచ్చాయి. ఆమె లైఫ్ లాంగ్ బ్యాంక్లో ఉంచుకొని ఎఫ్డీ చేసుకొని కూడా తెచ్చుకోవచ్చు కూడా. అలాంటిది మళ్ళీ వచ్చి ఇక్కడ స్ట్రీట్లలో టెంపుల్స్ దగ్గర అంతా బెగ్ చేసుకుంటున్న వీడియో వచ్చింది. అవును, తెలీదు. తర్వాత నేను మీ వీడియో చూశాను తనతో పాటు. అందుకనే మీకేమన్నా తెలిసేమని. ఫోన్ చేయాలంటే ఫోన్ చేయొచ్చు, బట్ వాట్ ఈస్ ద యూస్? నా వల్ల అయింది హెల్ప్ నేను చేశాను, నీ వల్ల అయింది చేసావు, మళ్ళీ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలా? ఇప్పుడు హైదరాబాద్లో చేర్చరు, చెన్నైలో చేర్చుకోవాలా, ఇంకా బెంగళూరు మలయాళంలో తీసుకెళ్ళాలి మనం. ఇది మన పనా? జాగ్రత్త చేసుకోవాలి. జాగ్రత్త చేసుకోకపోతే కష్టం. సో ఎనీహౌ ఇంకా ఫైనల్గా ఇప్పుడు మీరైతే హ్యాపీ లైఫ్. అల్హమ్దుల్లా, సూపర్ గ్రేట్. అది ఇలానే ఉండండి. సో అందరూ సింగిల్ అంటుంటారు. సింగిల్గా ఉన్న లేడీ ఎలా ఉంటుందో మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలి తప్పకుండా. అలా మీ లైఫ్ని మీరే చేంజ్ చేసుకున్నారు. అది చాలా గ్రేట్ మేడం. ఫైనాన్షియల్గా అన్ని పోయినా, చుట్టుపక్కల నా అనుకునే వాళ్ళు ఎవరు లేకపోయినా, మీరు మీకున్న టాలెంట్తో ఏదో విధంగా ఇప్పటి వరకు ఇంత దూరం వచ్చి ఇంకా ముందుకు వెళ్ళడానికి నా దగ్గర స్టామినా ఉంది, స్ట్రెంగ్త్ ఉంది, టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ని నమ్ముకొని నేను ముందుకు వెళ్తున్నానని చెప్పేసి వెళ్తున్నారు. కాబట్టి ఆ గట్స్కి ముందు హ్యాట్స్. చాలా థ్యాంక్స్ రోషన్, నువ్వు మన ఇంటికి వచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నావు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.